హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను కొత్త సినిమాకి అయితే రివ్యూ పోతున్నాను. నిన్న శివరాత్రి సందర్భంగా మజాకా సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మరి సందీప్ కిషన్, రావు రమేష్ మరియు రితు వర్మ నటించినటువంటి చిత్రం. మరి సినిమా దర్శకులు త్రినాథరావు నక్కిన. ఇంతకుముందు సినిమా చూపిస్తా ఉన్నామా, మేము వయసుకు వచ్చాం, మరి అదేవిధంగా నేను లోకల్, ధమాకా సినిమాలు తీసినటువంటి డైరెక్టర్. ఈ సినిమా ఏ విధంగా ఉంది? అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ. మరి అదేవిధంగా దీంట్లో తండ్రి కొడుకులుగా సందీప్ కిషన్ మరియు రావు రమేష్ జీవించారని చెప్పాలి. మరి మధ్యలో ఉన్నటువంటి కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి. అయితే కొంచెం పాతగా ఉండేది ఏంటంటే, సినిమా స్టార్టింగ్ అప్పుడే ఒక స్టోరీని వీళ్ళు నెరేట్ చేస్తూ ఉంటారు. ఈ నెరేషన్ అనేది ప్రతి ఒక్క సినిమాలో కామన్ అయిపోయింది. మరి అదేవిధంగా ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ కూడా అంత బాగలేవు. కాకపోతే సినిమా కామెడీ అయితే ఫుల్ ఆఫ్ కామెడీ. ఫ్యామిలీ ఆడియన్స్కి ది బెస్ట్ ఆప్షన్ కూడా ఈ సినిమా. మరి ఈ సినిమాలో కెమెరా వర్క్ కానీ, మరి డాన్స్ కొరియోగ్రఫీ వర్క్ కానీ చాలా బాగుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరు పంచకట్టుకున్నప్పుడు ఉండేటటువంటి సీన్స్ మనకు చాలా కొత్తగా అయితే అనిపిస్తాయి. మరి అదేవిధంగా లాస్ట్లో వచ్చే డైలాగ్ బాలయ్య బాబు ప్రసాదం అని చెప్పేసి ఆ డైలాగ్ అనేది వస్తుంది. మ్యాన్షన్ హౌస్ని ఇస్తారు. మ్యాన్షన్ హౌస్ ఇచ్చినప్పుడు తాగిన తర్వాత జై బాలయ్య అనే డైలాగ్ కూడా మనకి హాల్లో చూసినప్పుడు ఇంకా మనకి వేరే లెవెల్లో అనిపిస్తుంది. మరి అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఒక ఫుల్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. మరి నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 3/5. మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.